నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే చొరవతో పట్టణానికి తాగునీటి అవసరాల కోసం ఏఎల్సీ ఎస్ఎస్ ట్యాంకు నీటి విడుదల. పట్టణ ప్రజలు నీటిని కాంచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించిన ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీటి రోజు అందిస్తున్నామని, అందులో భాగంగా పట్టణానికి తాగునీటికి అందించే గుడికల్ ఎస్ఎస్ ట్యాంక్లో నీరు పూర్తిగా అయిపోయిందని, కేవలం 10 రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. పట్టణానికి తాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో, ఎస్సీ ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి ఏఎల్సీ నీటి విడుదల చేశారని తెలిపారు. ఈ నీళ్లు మార్చి నుండి ఏప్రిల్ వరకు వస్తాయని, గుడికల్ చెరువులోనూ ఎస్ఎస్ ట్యాంక్లోనూ నీరు పూర్తిగా నిల్వ చేసుకుంటామని తెలిపారు. కనుక పట్టణ ప్రజలకు రోజు నీటిని అందిస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు ఎల్ఎల్సీ నీటిని ఈ 15 రోజులు మాత్రం నీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. నేరుగా ఏఎల్ఎల్సీ నీటి విడుదల కారణంగా అందులో మలినాలతో పాటుగా బ్యాక్టీరియా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని, అందుకే క్లోరినేషన్ కూడా చేస్తున్నామని, అయినా కూడా పట్టణ ప్రజలు నీటిని కాచి చల్లార్చి నీటిని తాగాలని సూచించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పూజా సామాగ్రిని ఏఎల్సీ కాలువ నీటిలో పడేస్తున్నారని, అలా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మంచిది కాదని, అవే నీటిని మనం కూడా తాగుతున్నామని పట్టణ ప్రజలందరూ గమనించి పూజా సామాగ్రిని చెత్తాచెదారంను ఏఎల్సీ కాలువ నీటిలో వేయరాదని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇలా పడవేసిన పేరుకుపోయిన వాటిని వాచీలను పెట్టి తీయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో మేబీ బ్యాక్టీరియా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం సూపర్ క్లోరినేషన్ కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ కాకుండా చూస్తున్నాం. అయినా కూడా ప్రజలు ఖచ్చితంగా వాటర్ని కాచి చల్లార్చుకొని తాగాలనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎల్సీలో కూడా ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో, చాలా మంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా, పూజ సామాగ్రి అంతా కూడా కాలువలో పడేస్తున్నారు. దయచేసి కాలువలో పడేయకూడదు. ఇదంతా కాలువలో పడేయడం వల్ల అదంతా వాటర్ ఫ్రీ ఫ్లో ఉండకూడదు. అది కూడా అదే నీళ్లు మనం తాగుతున్నాం. కాబట్టి ఎల్ఎల్సీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వేయద్దండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక హిటాచి జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరిగింది మున్సిపల్ తరఫున. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే పూజా సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని ఎల్ఎల్సీ కాలువలో వేయదని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ ఎమ్మెగనూరు.